లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్, దౌలతాబాద్, తిల్లాపురం, చంద్రపని. మా రైతులకు మాత్రము దొడ్డోడ్లే చాలా ఉంటాయి దౌలతాబాద్ మండలం లోపల. వీటికైతేనే ఆస్కారం ఉంటుంది. 500 రూపాయలు సన్నోడ్లకు ఇచ్చే బదులు దొడ్డోడ్లకు ఇస్తేనే సహకారం ఉంటుందని ఇళ్ళకి వేయాలని కోరుతున్నాం. దొడ్డు రకమే వడ్లే పండిస్తాం. దొడ్డు వడ్లే ఎకరాలుతాయి. అదారసు ఏంటి 10 వడ్లే ఎకరాలుతాయి. బోనస్ ఆ దొడ్డు రకం వడ్లకే ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అందరికీ. నా పేరు శ్రీనివాస్, కొడంగల్ నియోజకవర్గం, దౌలతాబాద్ మండలం, చెల్లపూర్ గ్రామం. నిన్న క్యాబినెట్ మీటింగ్లో సన్న వడ్లకే బోనస్ ఇస్తామని అన్నారు. మేము కూడా దొడ్డు వడ్లు పండిస్తాము, దానికి కూడా బోనస్ చేయాలని సీఎంని కోరుకుంటున్నాము. దాంతోపాటు సన్నతో పాటు దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాలని సీఎంని కోరుకుంటున్నాం. ఇట్లా కొడంగల్ తాలూకా మాది నిన్న మీటింగ్లో సన్నోట్లకే మటకం ఇస్తామన్నారు సార్ వాళ్ళు. అది మేము దొడ్డు వడ్లు వండిస్తాం, మాకు దొడ్డు వడ్లకు మరి బోనస్ లేకపోతే మా గతి ఏంది? అన్నిటికీ ఇవ్వాలి. ఇస్తే మేము దొడ్లోడ్లు అవి వండించిన వాళ్ళకు ఇస్తాము, సన్నోట్లకి ఇస్తామన్నారు. మరి దొడ్డు వడ్లే ఎక్కువ వండిస్తాం మేము, మాకు పంట అది ఎక్కువ సాని. మాకు అది మరి ఇప్పటి నుండి అన్నా అవి దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చితే బాగుండేది అని మేమేం పాపం చేసినాం. దొడ్డు వడ్ల అవి కూడా ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు నరసింహ. ఇంతకుముందు సన్నోట్లు వేస్తే అంత కాడికి వచ్చింది సార్. ఇంతకుముందు 5 దొడ్డోట్లు వేస్తేనే వస్తుంది ఏమన్నా లాభం. మళ్ళీ అన్నిటికీ అయితే ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఆయన వడ్లేదు సార్. ఇప్పుడు 500 ఇస్తున్నది. ఒట్టి సన్న అయితే మొత్తం అందరికీ లాస్ కదా సార్. ఇప్పుడు అన్ని వడ్లకు సార్. ఇప్పుడు ఒక్కోట్లకి అయితే ఏముంటుంది సార్, అందరం సన్న ఇస్తామంటే వడ్లే రోగాలు పడకపోయింటే 500 కన్నా ఎక్కువ అవుతుంది సార్ మాకు. మొత్తం ఇంతకుముందు వేసినాం సార్. సన్న వడ్లు అంతా కాటికొచ్చిపోయింది మొత్తం. ఇప్పుడు వేసినాం సార్, అంతా కాటికొచ్చినాయి మొత్తం. అప్పుడు వేస్తే మొత్తం ఇంతకుముందు కూడా వడ్లు ఏరియాలో ఈ చేను కూడా చేసాం సార్. అదే మొన్న 10 ఎకరాలు చేసినా అది మొత్తం 530 ప్యాకెట్లు వచ్చినాయి సార్. అదే పాలకి వేసినా గల్లకి వేసినా. అదే సన్నటికి దొడ్డుకి అన్ని ఇస్తే మంచిది సార్. పేరు జగదీష్, కొడంగల్ కాన్స్టిట్యున్సీ. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగులో సన్న రకాలకే బోనస్ అన్నారు. మేము కొడంగల్ కాన్స్టిట్యున్సీలో దౌలతాబాద్ మండల్ చెల్లపూర్ విలేజ్లో 5 ఎకరాల దొడ్డు రకాలు వేస్తా నేను. మాకు గిట ఆ వడ్లకు గిట బోనస్ ఇవ్వాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. మాది కొడంగల్ నియోజకవర్గం. నా పేరు రాములు, నేను రైతుని. మేము సన్నవడ్లు వేయలేము, దొడ్డోడ్లే వేసినాము. దొడ్డోడ్లకు అన్నిటికీ బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నోడ్లకు ఇస్తామని అంటున్నారు మంత్రులు. కేబినెట్ మీటింగ్ పెట్టి అందరికీ దొడ్డోడ్లకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. మాకు సన్నోడ్లు అయితే ఏమి ఎప్పుడు వేయలేదు. ఇప్పుడు కూడా ఏమో వానకాలం వేస్తే అవి కాటికెళ్ళి పోతాయి, కావు. దయచేసి మీరంతా మాకు ప్రభుత్వం మంచిగా అందరికి బోనస్ చేయాలని, సన్నోడ్లకు దొడ్డోడ్లకు అన్నిటికీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాచప్ప, బలభద్రాయపల్లి కానీ అంశ కానీ సన్నంశ కానీ ఇవి వండిస్తూనే ఉంటాం. సన్నోట్లకు ఒకటి ఇస్తే ఎట్లా? ఇప్పుడు అంశకి ఇవ్వాలి, 1010కి ఇవ్వాలి. అన్ని వడ్లకి ఇస్తేనే, సన్నోట్లకు ఇస్తే అన్నిటికీ ఇస్తేనే బాగుంటుంది. గిట్టుబాటు ధర బాగానే వేయించాలి. గిట్టుబాటు సన్నోట్లకు ఒకటి ఇస్తేనంటే మళ్ళీ ఇక అవి బంద్ చేయమంటున్నారు. అవి గవర్నమెంట్కి వెళ్ళి బంద్ చేయాలి. మళ్ళీ అవి మొదల సబ్సిడీ బంద్ చేయాలి, వడ్లు వేయకూడదు. ఈ మొత్తం 1010 అంశ ఇవన్నీ బంద్ చేయాలి. మళ్ళీ ఆ సన్నోడ్లు ఒకటి ఇవ్వాలి. రైతులు మళ్ళీ అవే ఒకటి వేస్తారు. ఇవేం చేయాలి, ఇవి బంద్ చేయాలి. మళ్ళీ ఇవి విధంగా చాలా ఉండాలి. ఇవి ఉంటే అన్నిటికీ సబ్సిడీ ఇస్తే మంచిగా ఉంటుంది. అందరికీ ఇవ్వాలి. ఒకరికి ఇస్తే ఎట్లా అవుతుంది? అందరికి ఇస్తే ప్రజలకు అంతా మంచిగా అవుతుంటుంది. ఒకరికి ఇస్తే ఏం లేకుంటుంది. సన్నోళ్ళకి ఇస్తే అన్నిటికీ ఇస్తే మంచిది. సన్నోళ్ళకి ఒకటి ఇస్తే ఎట్లా? అన్నిటికీ ఇవ్వాలి. అన్నిటికీ ఇస్తేనే నడుస్తుంది. కానీ ఒకటి సన్నోళ్ళకి ఒకటి ఇస్తే నడవగా
అన్నిటికీ ఇవ్వమని ఇస్తే ఇదే అది అంశాలు వేస్తాము, అదర్దాస్ వేస్తాం, సన్నట్టు కూడా వేసింది కానీ అవి రాలపాయ అనేది. ఇప్పుడు అదర్దాస్ వేస్తాం, ఇక అదర్దాస్ అదే కొడుతున్నాం. అందరికీ వేయాలి, అందరికి వేస్తేనే బాగా, అందరికి వేస్తేనే అందరు బాగుపడతారు. సన్నోట్లకు ఒక్కరికి వేస్తే ఎట్లా? అందరికీ వేయమని, అందరికి వేస్తేనే బాగుపడతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.